విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మనకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఇన్ని కోట్లని చెప్తున్నారు, తీర్చుస్తామంటున్నారు, టైం ఉందని అంటున్నారు, అంటే సెక్షన్స్ స్టేజ్ వైజ్ గా చేస్తామని అంటున్నారు. చేసే ఉద్దేశం ఉందా సార్ అసలు వాళ్ళకు? ఇప్పుడు ఇక్కడ అంత అబద్ధాలతో కోట్లు కడుతున్నారండి. ఫస్ట్ చూసుకోవాలంటే ఇప్పుడు గతంలో ప్రజలకి తెలీదు. జనరల్గా చాలా వరకు ఏంటంటే వాళ్ళు నచ్చిందని నచ్చలేదా అన్నది మాత్రం చూసుకుంటారు. గతంలో ఎన్ని కోట్లు అప్పు ఉందని చెప్పారు 19 అయ్యేటప్పటికి, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంది అప్పు అంటే ఒక అబద్ధాలని ప్రొజెక్ట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే 3,000 మంది 30,000 మంది మిస్ అయ్యారని, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ కానీ చూసుకుంటే అంతమంది మిస్ అవ్వలేదు ఈ గవర్నమెంట్లో. అన్ని కోట్లు అప్పు లేదు. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా, గ్లోబల్ గా గాస్పెల్ని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు బడ్జెట్లో ఏం చెప్తారు, మరి ఇంత కేటాయిస్తామన్నారు, దేనికి కేటాయించారు? బడ్జెట్ని కూడా ఎంతవరకు నమ్మచ్చు? వాళ్ళు అన్నది అన్నట్టుగా చేస్తారా? ఇప్పుడు ఒకదానికని నిధులు ఇస్తే ఇంకో దానికి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం ఈ విషయం మీదే, గతంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు నిధులు ఇచ్చింది. ఆయన ఏం చేశారు? విజయవాడ మురుగునీటి కాలువలకి వీటికి అట్లకి డైవర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇదెందుకు వచ్చిందంటే బడ్జెట్ కేటాయింపు వేరు, దానికి అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా, వాస్తవాలని ప్రజలకి అందిస్తున్నారా లేదా అన్నటువంటిది $100 స్పెషల్గా మిగిలింది. చిత్తశుద్ధి ఉంటే ఏమైనా పనులు జరిగితే నాకు ప్రస్తుతం చిత్తశుద్ధి లోపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలు అసలు ఎవరిని నమ్మాలి? అసలు ఓట్లు అనేది ఎందుకు, ఎన్నికలు అనేది ఎందుకు? ఇప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నాయకులను ఎంచుకునేది మనకు మంచి చేస్తారనే కదా, వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళే మంచిగా అవుతున్నారు కదా, బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం లేదని ప్రజలు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకి ఇంకో ఆల్టర్నేట్ లేదండి. ప్రజలు ఏంటంటే ప్రతిపక్షాన్ని గురించి పట్టించుకోరు, అధికార పక్షం గురించి మాత్రమే చూస్తారు. అధికార పక్షం కరెక్ట్గా చేస్తుందా లేదా, వాళ్ళు చేయలేదనుకోండి దింపు అవతల చేతికి ఇస్తారు. వీళ్ళు కాదు అతనే కరెక్ట్ అని, ఇంకో ఆల్టర్నేట్ లేదు కాబట్టి. ఇప్పుడు కేవలం ప్రతిపక్షం కరెక్ట్గా చేస్తుందా లేదా అన్నది కాదు. జనరల్గా ప్రజల స్వభావం ఎలాగుంటుందంటే రెండోసారి ఎప్పుడో కానీ ఎవరో కానీ అవ్వట్లేదు చాలా వరకు. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వేసాం కదా, రెండోసారి ఇంకోళ్ళకి వేద్దాం అన్నటువంటి భావన కూడా ప్రజల్లో వచ్చింది. అందువల్ల అధికార పక్షం చాలా బాధ్యతగా మెలగాలి. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు చేయలేదు కదా, మేము నిరూపిస్తున్నాం కదా అనుకుంటే అది రైటే, నిరూపించడం వరకు కరెక్టే. కానీ ప్రజలు చూసే కోణం ఎలాగుంటుందంటే మీరు పరిపాలన ఎలా చేస్తున్నారు, వాళ్ళు చేయలేదు కాబట్టి కదా మీకు ఇచ్చాం, ఇప్పుడు మీరు చేసే విధానం ఎలాగుంది, వాళ్ళ విధానాన్ని బట్టి అప్పచెప్పడమా అప్పచెప్పడమా అన్నది ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి జనరల్గా 6 నెలల్లో కనీసమైనా చెయ్యాలి. ఇప్పటి వరకు మొదలెట్టినట్టుగా ఏం కనపడలేదు. ఏంటంటే ప్రతిపక్షం మీద ఎదురుదాడి తప్ప మరి మిగతా రంగంలో ఏ రకంగా చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఆయన విజనరీ, మంచి సీనియర్ పొలిటీషియన్. అంటే ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు దేశం మొత్తం మీద, ఆఖరికి చివరికి మోడీ గారి కంటే కూడా నేనే సీనియర్ అనేసి. మరి అంత సీనియర్ ఏ రకంగా సంపదను సృష్టిస్తారన్నది ఒకసారి వేచి చూడాలి. సార్, ఒకవేళ మనం ఎన్నుకున్న నాయకుడు, ఒకవేళ సీఎం కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వర్క్ చేయకుంటే మళ్ళీ మనము ఎన్నికలు పెట్టే ప్రజలు తిరుగుబాటు అయితే మళ్ళీ ఎన్నికలు అయితే సార్, ఎలక్షన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయా సార్ లా ప్రకారం? అంటే మన ప్రజాస్వామ్యంలో అది లేదండి. ఎందుకంటే ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన కంపల్సరీ ఉన్నాయి. ఎలాగంటే గతంలో ప్రజలు ఆ రకంగా తిరుగుబాటు చేయనప్పుడు, శాంతి భద్రతలకు వేగాతం కలిగినప్పుడు 370 ఆర్టికల్ పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సందర్భాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి. దాని తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఓటింగ్ ఎలక్షన్ పెట్టచ్చు. ఆటోమేటిక్గా రెఫరెండం సిస్టమ్ అన్నది మన రాజ్యాంగంలో లేదు. అందువల్ల ఏంటంటే నచ్చకపోయినా 5 సంవత్సరాలు భరించవలసిందే. ఎందుకంటే వీళ్ళకి ఫుల్ పేజ్డ్ గవర్నమెంట్ మెజారిటీ ఉంది. ఫుల్ పేజ్డ్ మెజారిటీ ఉంది కాబట్టి విత్డ్రా అయ్యే సమస్య లేదు, ఎవరు మద్దతు ఉపసంహరించుకోరు, ఆ పరిస్థితుల మీద ఆధారపడి లేదు కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట కింద ఉంటుంది 5 సంవత్సరాల వరకు. దాని తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు, కానీ భరించాలి. సరే, జగన్ గారిది అండ్ షర్మిల గారిది అసలు గొడవ ఏంటి సార్? అసలు ఆస్తి అంటున్నారు, పదవులు అంటున్నారు, అసలు ఇది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఒక కుటుంబ సమస్యని ప్రజల మీద తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ప్రధానంగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తాండి. ఆస్తుల సమస్యలు ఏదైనా ఉన్నా కోర్టుల్లో తేల్చుకోవచ్చు, చాలా మంది ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఇక్కడ అది కాదు, అధికారం సమస్య. అధికారం ఎవరికి వద్దనుకుంటారు? ఈరోజు అధికారం కోసం సొంత బంధువులను చంపేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఒక భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటున్నారు. అధికారమే పరమావధిగా బతుకుతున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఈరోజు వాస్తవంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న కాలంలో షర్మిల గారు పాదయాత్ర చేసి ఇవన్నీ చేసుకుని ఆయన విజయానికి రావడానికి కూడా దోహదపడ్డాను. అటువంటి వ్యక్తిని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టడం రెండోది, అది కొంచెం జీర్ణించుకోలేకపోయింది. అందులో షేరింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది అనుకుంది, ఏదో రకమైన పాత్ర ఎంపీకి వెళ్ళడం ఇంకోటి అనుకోండి. ఆయన ఏం చేశారంటే పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు ఎవరైనా నేను అధికారం రాలేదు కాబట్టి నేను ఇలా ఎదురు తిరుగుతున్నాను అంటారా? లేదు అంటారు. దానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. మా ఆస్తులు మాకు వాటా రాలేదు, ఆ రకంగా పెట్టుకుని మొదలుపెట్టి ధిక్కారం ధోరణి ప్రదర్శించింది తప్ప ఫైనల్గా చూసుకుని కేవలం ఏంటంటే చూసుకున్నారు, ఇస్తారు నీ మొత్తం టోటల్గా పక్కన పెట్టేశారు. అంటే వాడుకుని యూజ్ అండ్ త్రో అన్న పద్ధతిని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వాస్తవానికైతే అది అక్కడ జరిగింది. అంతేగాని కేవలం దాని మీద అయితే కోర్టులోకి వెళ్ళొచ్చు, కోర్టులో చేసుకోవచ్చు. ఇక్కడ అట్ ద సేమ్ టైం అధికారం కూడా కావాలి కదా. అధికారం కావాలి కాబట్టి కదా ఆవిడ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకున్నారు. టెక్నికల్గా ఆలోచిస్తే మాకు అధికారంతో సంబంధం లేదండి, ఆస్తుల గురించి అంటే మామూలుగా ఫ్యామిలీ పరంగా వేసుకోవచ్చు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు బయటకు తీస్తారు, అది వేరే సంగతి. ఈవిడ అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలంగాణలోకి వచ్చి పార్టీ పెట్టుకోవడం, తెలంగాణలో సెట్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళడం, అంటే నేను కూడా బలపడాలి అన్న కోరిక బలీయంగా ఉంది. దానికి ఆయన సహకరిస్తారనుకుంది, ఆయన రప్పించారు కాబట్టి విజయం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన వాడుకుని ఉపయోగించుకుని వదిలేశారు, సిస్టర్ని కూడా చూడకుండా. ఆ ప్రభావమే ఆవిడ ఇప్పుడు ఆస్తులని చెప్పుకుంటున్నారు కానీ అది కాదు పవర్ షేరింగ్. పవర్ కాదు.